అందరూ ఒకసారి మీ హస్తములు ఎత్తి ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా సంతోషం ఈ దినం మీతో కలిసి ప్రభువుని ఆరాధించే ధన్యతను ప్రభు నాకు ఇచ్చినందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. అలాగనే ఈరోజు మీతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవుని స్తుతిస్తూ నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు పెద్దలు సజ్జా ప్రసాదరావు గారికి, కుటుంబ సభ్యులకు, సంఘ బిడ్డలకు, కూడి వచ్చిన యవన బిడ్డలందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. చాలా సంతోషం. నాకు ఇవ్వబడిన అంశం, నాకు ఇవ్వబడిన సమయంలో సమయానుకూలంగా దేవుని వాక్యాన్ని మీకు అందిస్తాను. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా తరచి దేవుని వాక్యాన్ని చూడాలని మనం చేస్తున్నాను. యోహోను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారు తరచి చూడండి. యోహోను రాసిన మొదటి పత్రిక 221వ పేజీ, క్రొత్త నిబంధన పుస్తకం. కొంతమంది కష్టపడుతున్నారు బాగా. సరే, 2వ అధ్యాయము 13-14 వచనాలు నేను చదువుతున్నాను. దానిలో కొన్ని మాటలు నేను చదువుతున్నాను, వినండి. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. 14వ వచనం, యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం యందు మీరు నిలిచి ఉన్నారు, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయిచున్నాను. చదవబడి ఈ వాక్యము ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఒకసారి బిగ్గరగా చెప్పండి, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నేను ఒక్కడనే ప్రసంగికుడిని కాదు, మీరు కూడా మాట్లాడుతూ ఉండాలి. కలిసి దేవుడిని ఆరాధన చేద్దాం. దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని మాటలు చాలా సుస్పష్టంగా దేవుని వాక్యం నుంచి మనం ధ్యానం చేద్దాం. చదవబడిన ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన యోహోను ప్రభు అయిన యేసుక్రీస్తుకు అత్యంత ఇష్టుడైన శిష్యుడు. తన యవ్వన కాలంలో ప్రభువుని విశ్వసించి తన వృత్తిని, తన చేతి పనిని విడిచిపెట్టి తాను ప్రభువును వెంబడించిన వ్యక్తి. సంపన్న కుటుంబంలో పుట్టినవాడు, సంస్కారం కలిగినవాడు, దేవుని ఎడల బహు భక్తి శ్రద్ధలతో భయభక్తులతో ప్రభు దగ్గరికి నడిపించబడిన వ్యక్తి. ఆ క్రమంలోనే ప్రభు జబదయి కుమారుడైన యోహోను, యాకోబులను నన్ను వెంబడించమన్నప్పుడు యవ్వన కాలంలో యోహోను ప్రభువును వెంబడించారు. దేవుని వాక్యం నుంచి మనం గమనించేది ఏమిటంటే, యోహోను భక్తుడు తన ముగింపు మాటల్లో 3 విషయాలు తెలియచేశారు. ఒకటి, పిల్లలకు దేవుని మాటలు చెబుతున్నారు. 2, తండ్రులకు, తల్లిదండ్రులకు దేవుని మాటలు చెబుతున్నారు. 3, యవనస్తుల జీవితం ఏమిటో వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నాడు. యవనస్తులారా, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు గనుక నేను మీకు రాస్తున్నాను. ఎంతమంది దుష్టుని జయించారు ఒకసారి చెప్పండి. మీ కుడి హస్తం ఎత్తి నేను దుష్టుని జయించాను అని చెప్పండి. హలో, ఇది జయించలేదా? జయించే పనిలో ఉన్నామా? రైట్. దుష్టుణ్ణి జయించడం అంటే ఏమిటి? దేవుని వాక్యంలో నుంచి దుష్టుణ్ణి ఎలా జయించగలుగుతాం? దుష్టుణ్ణి జయించాలి అంటే ఈ లోకంలో ఉన్న అపవాది, ఈ లోకంలో ఉన్న అంధకార శక్తులు, ఈ లోకంలో పాస్టర్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. అది మన చుట్టూ తిరుగుతూ నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, విశ్వాస జీవితాన్ని పాడు చేస్తూ, యవ్వన జీవితాన్ని పాడు చేస్తూ, కన్యత్వాలను పాడు చేస్తూ, పరిశుద్ధ జీవితాన్ని పాడు చేస్తూ, నమ్మకత్వాన్ని పాడు చేస్తూ, ఇటు చదువుకు, అటు తల్లిదండ్రులకు, ఇటు ఆత్మీయతకు దూరం చేస్తున్న అపవాదిని ఎలా జయించాలి మనం?
ఆ జయించే పనిలోనే ఇప్పుడు మనం ఉన్నాము. ఎప్పుడైతే దాన్ని జయించావో నువ్వు అదికి మించి ముందుకు వెళతావు. నువ్వు అనుకున్న దానికంటే గొప్పగా నువ్వు సాధిస్తావు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉన్నతమైన విద్య అభ్యసించాలన్నా, ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన ఇతర దేశాలకు వెళ్ళి దేవుని పిల్లరా జాబ్స్ చేయాలన్నా, ఇంకా నీకు చెప్పాలి అంటే దేవుని సంకల్పాన్ని బట్టి, ప్రభు పిలుపుని బట్టి దైవ సేవ చేయాలన్నా, అంత మాత్రమే కాకుండా దైవ ఆలోచనల ప్రకారం నువ్వు నడవాలన్నా కూడా దుష్టుని నువ్వు జయించాలి. ఎలా జయిస్తాం మనం? దేవుని వాక్యం నుంచి భక్తుడు చెబుతూ వచ్చాడు, మీరు యవనస్తులారా మీరు దుష్టుని జయించారు. యవన కాలము చాలా ప్రాముఖ్యమైనది ఈ జీవితంలో. దేవుని పిల్లరా, యవన జీవితాన్ని దేవునికి ఇస్తే నీ జీవితం అంతా కూడా మేలుకరంగా మార్చబడుతుంది. స్తోత్రం కలుగును గాక. చాలా మంది టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు, సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉంటారు. ఈ జీవితం ఫ్రెండ్స్తో గడపాలి, ఈ జీవితం దేవుని పార్టీలో గడపాలి, ఈ జీవితం ఎంజాయ్మెంట్ చేయాలి. ఈ వయసు వెళ్ళిపోతే వచ్చేది కాదు, ఈ వయసు మరలా వచ్చేది కాదు, ఈ వయసు మరలా రాదు. కాబట్టి ఈ బలం, ఈ శక్తి, ఈ ఆలోచన, ఈ తలంపులు, ఈ మూమెంట్స్, ఈ ఫీలింగ్స్ మళ్ళీ మనకు రావు. కనుక ఇదే మిక్కిలి సమయం అని సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు, సాతాను పురుకొలుపుతూ ఉంటాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యవ్వనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. ఎంతమంది జయించలేకపోయారో ఈ రోజు ఉదయకాలం నుంచి ప్రారంభించబడిన ఈ యూత్ మీటింగ్ కంప్లీట్ అయ్యే లోపల మీరు జయించబోతున్నారు. చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచండి. హల్లెలూయా. మీ జీవితాలు మార్చడానికి, మీ ఆత్మీయతను సరిచేయడానికి, మీ యవన జీవితాలను, కన్యత్వాలను పరిశుద్ధపరచడానికి ఈ విలువైన సమయాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. ఈ జీవితాన్ని ప్రభు మీకు ఇస్తున్నాడు. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచినది. దుష్టుని ఎలా జయిస్తాం? దేవుని వాక్యం మనలోనికి రావాలి. భక్తుడు అన్నాడు, నీ వాక్యం నా పాదాలకు దీపం, నా త్రోవలకు వెలుగు. నీ యవ్వన కాలంలో నీకు ఆధారమైనది ఏంటో తెలుసా? నీ జీవితానికి విలువనిచ్చేది దేవుని వాక్యం. అదే భక్తుడు అన్నాడు, నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, బాధలలో నెమ్మదినిస్తుంది. ఈరోజు ఎంతో మంది యవనస్తులు చనిపోతున్నారు. ఎందుకని? వాళ్ళ కోరుకున్న కోరికలు నెరవేరట్లా, వాళ్ళు అనుకున్న ఆశలు దేవుళ్ళ వాళ్ళు అనుభవించటంలా. వాళ్ళు అనుకున్నది ఒకటి, జరుగుతుంది ఒకటి. దేవునికి విరోధంగా ప్రయాణం చేసినప్పుడు మన జీవితంలో ఆ మేలును చూడలేం. యవన జీవితంలో దుష్టుని జయించాలి అంటే ఈ వాక్యం నీ జీవితంలో ఉండాలి. కొంతమంది చర్చికి వచ్చినా ఫోన్స్ వాడుతూనే ఉంటారు, చర్చికి వచ్చినా మొబైల్ ఆఫ్ చేయరు, ప్రార్థనా కోటాల్లో కూర్చున్నా పబ్జీ ఆడుతూనే ఉంటారు. దేవుని పిల్లరా, దేవుని మందిరంలో కూర్చున్నా వీడియో కాల్స్, వాట్సాప్ కాల్స్, మెసేజ్లు చేస్తూ ఉంటారు. ఈ విలువైన సమయం దేవునికి ఇవ్వవలసింది లోకంలో గడుపుతూ ఉంటారు. ఎందుకు ఇక్కడ ఉన్నామో కూడా అర్థం కాని పరిస్థితి కొంతమందికి. ఇది బాగుపడే సమయం, మేలు పొందే సమయం, ఆత్మీయతలో పురుకొల్పబడే సమయం. యవన కాలంలో యెహోషువ మోషే చేతి కిందకు వచ్చాడు. మోషే 30 లక్షల మందికి నాయకుడయ్యాడు. 6 లక్షల మంది కాల్బలంలో 12 గోత్రాల్లో ఉన్న అనేక మంది యవనస్తులు ఉన్నారు. కానీ ఒక నమ్మకస్తుడని యెహోషువను దేవుడు బయటికి తీసుకొచ్చాడు. చప్పలు కొట్టి ప్రభుని గణపరచండి. దేవుని బిడ్డలారా, దేవుని కన్నులు లోకమంతా చూస్తున్నాయి. దేవుని వాక్యం ఎవరిలో ఉంది? దేవుని వాక్యం చేత ఎవరు శుద్ధి చేయబడుతున్నారు? దేవుని వాక్యం చేత ఎవరు బాగు చేయబడుతున్నారు? దేవుని వాక్యం చేత జీవితాలు కట్టబడుతున్నాయి. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం, లోపలికి వస్తున్నప్పుడు దేవుని వాక్యం, ఇద్దరు కూడి మాట్లాడుకుంటున్నప్పుడు దేవుని వాక్యం, నలుగురులో ఉన్నప్పుడు దేవుని వాక్యం. పెద్దలు చెబుతూ ఉంటారు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏం కాపాడుకోవాలట? బాయ్ చెప్పండి, గోలుసొద్దు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం కాపాడుకోవాలి? గట్టిగా చెప్పండి బాబు. మనస్సును కాపాడుకోవాలని చెప్పండి. హలో, ఏం కాపాడుకోవాలి అంటే ఆ క్రమంలోనికి వచ్చేసేయాలి మనం. గోలు చెప్పండి. 10 మందిలో ఉన్నప్పుడు ఏం కాపాడుకోవాలి? నోటిని కాపాడుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? మనస్సును కాపాడుకోవాలి. పాస్టర్ గారు జ్ఞాపకం చేశారు, యేసేపు ఒంటరిగా ఉన్నాడు, అన్ని అవకాశాలు వచ్చినాయి, కానీ దేవుడు చూస్తున్నాడనే భయంతో యేసేపు పారిపోయాడు. హల్లెలూయా.
కొన్నిసార్లు దేవుని పిల్లరా కాలేజీకి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఫంక్షన్లకు పార్టీలకు వెళ్ళినప్పుడు కొంతమందికి హద్దు పొద్దు లేకుండా మాట్లాడతారు. వీళ్ళు దేవుని బిడ్డలు కాదా అనేది దానికి అర్థం ఉండదు అనమాట. సంఘములో ఒకలాగా, కాలేజీకి వెళ్తే ఒకలాగా, పార్టీలకు వెళ్తే ఒకలాగా విశ్వాస జీవితం పాడైపోతుంది. పాడు అయిపోకూడదని భారముతో దైవజనులు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. టైం ఎక్కువైపోయి, మనీ ఎక్కువైపోయి, టైం ఉండి ఏం చేయాలో అర్థం కాదు. కొంతమంది జీవితాలనైనా బాగు చేస్తే యెహోషువలాగా, కాలేబుల్లాగా, దేవుని పిల్లల సమూయేలులాగా, దావీదులాగా యవ్వన కాలంలో దేవుని కోసం ఎజ్రా నెహెమ్యాలాగా వాడబడాలని చెప్పేసి దైవ సేవకుల యొక్క ఆలోచన, దేవుని సంకల్పం. స్తోత్రం కలుగునుగాక. ఎలా జయిస్తాం దుష్టుణ్ణి? అపవాది కబంధ హస్తాల నుంచి మనం బయటికి ఎలా వస్తాం? మన జీవితాలు బాగుపడాలంటే ఏమిటి? దేవుని వాక్యం. ఇది శుద్ధి చేస్తుంది, ఇది బాగు చేస్తుంది, వాక్కలహం నుంచి మనని విడిపించేస్తుంది. ఇర్మియా ప్రవక్త అంటాడు, అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, మోసకరమైనది ఇదే. చెప్పండి. మమ్మీ చెప్పింది వెళ్ళేటప్పుడు, అమ్మ జాగ్రత్త పెందలగాడు వచ్చాయి. సరే మమ్మీ అంటాం. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ తీసేది కొంతమంది పిల్లలు, అందరూ కాదు, కొంతమంది పిల్లలు మొబైల్ తెస్తారు, చాట్ చేయడం ప్రారంభిస్తారు. నేను ఇంటికి వచ్చేసాను, బయటకు వచ్చాను ఇంట్లో నుంచి. నువ్వెక్కడ దాకా వచ్చావు? నేను ఫలానా చోటుకు వచ్చాను. మమ్మీ చెప్పిన మాట నీకు గుర్తురాదా? నేను ఒక యూత్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న ఉపమానం చెప్పాను. ఒక తల్లి పక్షి పిల్లలకు కొన్ని మాటలు నేర్పించేది. అది ఆ మాటలు వాళ్ళకి అలవాటైపోయింది కానీ అవలంబన కాలేదు. ఒక చిలక తన పిల్లలకు కొన్ని మాటలు నేర్పించిందట. వేటగాడు వస్తాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త, గింజలు వేస్తాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త, పట్టుకుంటాడు. చెప్పండి 4 మాటలు. వేటగాడు వస్తాడు. తినలేదా మనం? తాగలేదా మనం? ఇంకా శక్తి మనకు రాలేదా? ఆ దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పారు, ఎనర్జీ లెవెల్స్ పడిపోకూడదట, పెరుగుతూ ఉండాలట. స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని వాక్యంలో చూస్తే ఏం చెప్పారు? వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు వేస్తాడు, పట్టుకుంటాడు. అమ్మ చెప్పిన మాటలు చిలక పిల్లలకు అలవాటైపోయినట్ట. వేటగాడు వస్తాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త, పట్టుకుంటాడు జాగ్రత్త, గింజలు వేస్తాడు జాగ్రత్త, పట్టుకుంటాడు జాగ్రత్త అని. అమ్మ బయటికి ఫుడ్ తీసుకొస్తానికి వెళ్ళింది. ఈ లోపల పిల్లలు ఆ గూట్లో నుంచి బయటకు వచ్చేసినాయి. వేటగాడు రానే వచ్చాడు. ఈ మాట్లాడటం మొదలుపెట్టి, వేటగాడు వస్తాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త, గింజలు వేస్తాడు జాగ్రత్త, పట్టుకుంటాడు. వలలోకి వెళ్ళినా కూడా ఇవే చెబుతున్నాయట మాటలు. చెట్టులో ఉన్నా అవే చెప్పినాయి, గూట్లో చెట్టులో నుంచి కిందకి దిగినా అవే చెప్పినాయి, లోపల వలలోకి వెళ్ళినా అవే చెప్తున్నాయి, లోపల బుట్టలోకి వెళ్ళిపోయిన అదే చెప్తున్నాయి. ఆ వేటగాడికి జాలేసిందంటే ఏంటి ఎట్లా చెబుతున్నాయి? వేటగాడు వస్తాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త, గింజలు వేస్తాడు జాగ్రత్త, పట్టుకుంటాడు. మమ్మీ డాడీ చెప్పే మాటలు వినటానికి అలవాటైపోయినాయి చాలా మందికి. నేను చాలా ప్రాంతాలకు వెళుతూ ఉంటాం. ఈరోజు తల్లిదండ్రులకి షుగర్, బీపీ ఎక్కువైపోవడానికి కారణం తెలుసా? ఎంతో ఆశలతో కని పెంచి పెద్ద చేసిన పిల్లల వల్లే. మీ ప్రవర్తనలో మార్పు. చిన్నప్పుడు అమ్మ ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్ళిపోయేదానివి, నాన్న ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ వెళ్ళిపోయేవాడివి. అమ్మ ఒళ్ళో నాన్న ఒళ్ళో పడుకోవాలని, మమ్మీతో డాడీతో ఎక్కువ టైం గడపాలని, మమ్మీ నాకు ఇష్టమైనది వండి పెట్టని, డాడీ నాకు ఇష్టమైనది తెచ్చిపెట్టని, డాడీ ఎప్పుడు వస్తాడు జాబ్ నుంచి, మమ్మీ ఎప్పుడు వస్తుంది జాబ్ నుంచి అని వెయిట్ చేసి నిద్రపోకుండా వాళ్ళ కోసం ఎదురు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది తెలుసా? మమ్మీతో పని లేదు, డాడీతో పని లేదు, ఈ మొబైల్ ఉంటే చాలు, ఈ మొబైల్ ఉంటే చాలు. ఏమిటంటే ఈ మొబైల్ గేమ్స్, చాటింగ్, అశ్లీలమైన కార్యక్రమాలు, వినోదం, వింతలు, లోకములో ఉన్న పాపమంతా తీసుకొచ్చి దీనిలో పెట్టేశాడు. చూసుకోని ఇష్టం, కావలసినంత దీంట్లోనుంది. టిఫిన్ చేద్దుగాని రా, నాకు ఇప్పుడుదో, అమ్మా భోజనం చేయవే, నేను ఇప్పుడు చేయనానా? మమ్మీ పక్కొచ్చి కూర్చుండే, మమ్మీ నాకు చికాకు ఉంది వెళ్ళిపో. కానీ మమ్మీ వెళ్ళిపోద్ది, కానీ లోపల పిండేసినటువంటిది గుండి.
చిన్నప్పటి నుంచి కుడి చెయ్య ఎడమ చెయ్య తేడా లేకుండా నిన్ను కని పెంచి పెద్ద చేసి నీ బాగోగుల కోసం చెమటను రక్తంగా మార్చుకొని నీ కోసం శ్రమించిన నీ తల్లి, నీ కోసం కష్టపడిన నీ తండ్రి, వాళ్ళు ప్రేమను ఆప్యాయతను కౌగలించుకోవాలని వస్తే చేయని వెళ్ళిపోతావు. ఎవరో భక్తిహీనుడు ప్రేమ కోసం, భక్తిహీనురాలు ప్రేమ కోసం. చివరికి ఏమైపోతుంది జీవితం? యాసిడ్ దాడి. చివరికి ఏమైపోతుంది? మర్డర్లు. ఏమైపోతుంది? అత్యాచారాలు, మానభంగాలు. ఏమైపోతుంది లోకం? ఈరోజు రోషం కలిగిన దేవుడు రోషంగా మాట్లాడుతున్నాడు. యవనస్తులారా, మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించారు. దేని చేత? వాక్యమనే ఖడ్గం చేత. చప్పలు కొడి ప్రభుని గర్పరచండి. ఇది 2 అంచులు కలిగిన ఖడ్గం. ఇది లోకాన్ని జయించగలదు, పాపాన్ని జయించగలదు. దేవులారా, లోకంలో ఉన్న వాటన్నిటిని జయించగలదు. దేవుని వాక్యంలో వివేకం ఉంది, దేవుని వాక్యంలో వివేచన ఉంది, దేవుని వాక్యంలో పరిశుద్ధత ఉంది. పరిపూర్ణంగా మీరు దానిలోనికి వచ్చేస్తే, పరిపూర్ణంగా ప్రభుకి లోబడిపోతే, పరిపూర్ణంగా ప్రభువులో కట్టబడితే దేవుడు మీ జీవితాలను బహుగా బాగు చేస్తాడు. హల్లెలూయా. ఒకప్పుడు దేవుడి పిల్లలు చదువుకోవాలని ఆశ ఉన్నా కూడా చదువుకోవడానికి అవకాశాలు లేవు, చదివించేవాళ్ళు లేరు, ఫీజులు కట్టేవాళ్ళు లేరు, దేవుళ్ళరా అకామిడేషన్ చూసేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేక ఎన్ని అవస్థలు పడి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని కష్టపడి చదువుకుని పైకి వచ్చిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు మీకు అన్ని వసతులు వచ్చేసినాయి. కారులో తీసుకెళ్తున్నారు, కారులో తీసుకొస్తున్నారు, బండి మీద తీసుకెళ్తున్నారు, బండి మీద తీసుకొస్తున్నారు, బస్సులో వెళ్తున్నారు, బస్సులో వస్తున్నారు. మీకు ఇంత కూడా బాధ కలగట్లేదు. దేవుడు మిమ్మల్ని దీవించాడా లేదా? ప్రభు మిమ్మల్ని బ్లెస్ చేసాడా లేదా? మీకు కావాల్సిన ప్రభు ఇచ్చాడా లేదా? దేవునికి స్తోత్రం చేయలేదాం. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వెళితే అనేక విషయాలు ఉన్నాయి. దుష్టుని ఎలా జయిస్తాం? మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయబడినది, ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. దుష్టుని జయించడం అంటే ఏమిటి? ఈ లోకములో ఉన్న వాటినైనను. లోకములో ఏమున్నాయి? లోకాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించద్దు అంటున్నాడు. ఏముంది లోకములో అని మనం చూస్తే, ఎవడైనాను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు కూడా, అనగా శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవోడంబం. ఇవి తండ్రి వల్ల కలిగినవి కాదు, అవి లోక సంబంధమైనవి. లోకము ధనాశ గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరముండును. హల్లెలూయా. నాకు ఒక ఆలోచన. బాప్తిసం తీసుకునే వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఇక్కడ నేను బాప్తిసం తీసుకున్నాను, ప్రభు యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించి కొంచెం పైకెత్తండి. చాలా సంతోషం. యవ్వన కాలంలో మీరు లోకాన్ని జయించి ప్రభు దగ్గరికి వచ్చారు. జయించే పనిలో కొంతమంది ఉన్నారు. త్వరలో ప్రభు మిమ్మల్ని పట్టుకోబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఏమిటి లోకాన్ని జయించడం? లోకంలో మనం ఉన్నాం, కానీ యేసయ్య చెప్తారు, లోకము నీలో ఉండకూడదు, నువ్వు లోకంలో ఉండాలి, కానీ లోకము నీలో ఉండకూడదు. లోకము నీలో ఉండటం ఏమిటంట? శరీరాశ. చెప్పండి అందరూ. లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఫీలింగ్స్ ఉంటాయి, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఆశా నిగ్రహం కలిగిన ఆత్మ కావాలట. శరీరాశ, 2 నేత్రాశ, కళ్ళతో చూస్తారు. కొంతమంది యవన బిడ్డల జీవితాలు లేఖనాల్లో కూడా చూస్తాం, వారు చూపుతో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. చెడ్డ చూపు, లోక సంబంధమైన చూపు. దేవుని వాక్యంలో చూస్తే విషపు చూపును కాపాడుకోలేక నేత్రాశ కొంతమందికి చూడాలి. చిన్నప్పుడు మా మమ్మీ మా డాడీ స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పేవాళ్ళు, అప్పుడు ఇంత పెద్ద ఫోన్స్ కానీ ఇంట్లో టీవీస్ కానీ ఉండేవి కాదు. వాళ్ళు చెప్పేవాళ్ళు, మీరు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడక్కడ వాల్ పోస్టులు అతికించి ఉంటాయి, ఆ వాటంక చూసినా కూడా మీరు సాతానుతో స్నేహం చేసినట్టే. అవి కనిపించినప్పుడు మీరు తలకాయ దించుకుని స్తుతించుకుంటూ వచ్చేయాలని చెప్పేవాళ్ళు. హలో, వినిపిస్తుందా మీకు? సినిమా వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, అవి కనిపించినప్పుడు వాటంక కూడా చూడొద్దు, స్తుతించుకుంటూ వచ్చేయండి. ఒకవేళ నేను ఏదైనా చిన్నప్పుడు అల్లరి చేసి టయానికి ఇంటికి రాక ఏదైనా కొంచెం ఇబ్బందికరంగా వచ్చానంటే మమ్మీ ప్రార్థనలో ఉండేది. వచ్చేసరికి చెప్పేవాళ్ళు, నువ్వు పలానా చెట్టు ఎక్కావు, పలానా ఆట ఆడావు, పలానా పని చేసావు, దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడు అనేవాళ్ళు. ఇంటికి రావాలంటే భయం. ఎందుకని? పిల్లలు నాకేం చేస్తూ ఉంటారు, ఆడతా
చెప్పండి, మనం చాలా బుద్ధిమంతులా కూర్చున్నాం, ఆడతా పాడతా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. అమ్మ చెప్పిన మాటలకి మాకు భయం వేసేసి ఇక ఏమి చేయకుండా వెళ్ళటం రావటం అట్లా అలవాటైపోయింది. దేవుడు చూస్తున్నాడు, దేవుడు మాట్లాడే దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నుంచి మీకు చెబుతున్నాను, నేత్రాశ అనేది జీవితాన్ని పాడు చేస్తుంది. జీవపు డంబం లోపల జీవితాలను పాడు చేసే చెడ్డ ఆలోచనలు, ఒకవేళ ప్రభు కంటే ఎక్కువగా, తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నీకోసం నిరంతరం ప్రయాసపడి దైవజనుడు దైవ సేవకురాల కంటే ఎక్కువగా లోకంలో ఏదైనా ప్రేమిస్తున్నావేమో, ఈ పగటి పోటే యేసునామములో దాన్ని విడిచిపెట్టేశాయి. హల్లెలూయా. నా దగ్గర కూడా చాలా మంది పిల్లలు ఉంటారు. ఒక ఇయర్లో సమ్మర్లో పిల్లలు వచ్చారు. వాళ్ళు ఇద్దరు పిల్లలు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి ఒక 10 years అంత వయసు ఉండిద్ది. అయితే వాళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటూ కొన్ని మాటలు చెప్పుకుంటున్నారు. ఈ లోపల కొంతమంది విని, పాస్టర్ గారు పలానా వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారండి అంటే వాళ్ళని పిలిచాను. నాకు తెలియదు అసలు ఆ మీనింగ్, ఆ స్పెల్లింగ్ మీనింగ్ ఏంటో కూడా నాకు తెలియదు అనమాట. తెలియకపోవడం అంటే నిరంతరం ప్రభు సేవలు ఉండటం, దైవవాక్యంలో ధ్యానంలో ఉండటం, సంఘాలకు వెళ్ళటం, స్వార్థ చెప్పుకోవటం, ఉదయం లేస్తే నైట్ పడుకునేసరికి ఎంత అవుతుందో తెలియదు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, నీకు జిఎఫ్ ఉన్నారా, నీకు బిఎఫ్ ఉన్నారా అనుకుంటున్నారట. హలో, వినిపిస్తుందా మీకు? నీకు జిఎఫ్ ఉన్నారా, నీకు బిఎఫ్ ఉన్నారా అని. సరే ఇట్లా మాట్లాడుకుంటూ మా మమ్మీకి చెప్పారు. మా మమ్మీ, నువ్వేమో నీ పనిలో ఉంటున్నావు, పిల్లల్నేమో ఇక్కడ ఉంచావు, వాళ్ళు చూడు ఎట్లాంటి ఆలోచనలు వచ్చారని చెప్పి. సరే వీళ్ళు అక్కడ ప్రక్కన పెట్టిన దగ్గర కొంతమంది యవనస్తులు వస్తూ ఉంటారు. ఆ యవనస్తులు అడిగారు, అరే జిఎఫ్ అంటే ఏంటి, బిఎఫ్ అంటే ఏంటి? వాళ్ళకి భయం వేసిపోతుంది. వాళ్ళు ఏం మాట్లాడటలా, తెలియదన్నా అంటున్నారు. సరే మీరు కూడా పక్క వెళ్ళిపోండి. ఆ ఇద్దరిని పిలిచి అడిగి, ఏంట్రా జిఎఫ్ అంటే ఏంట్రా అంటే గర్ల్ ఫ్రెండ్ అంటున్నాడు, బిఎఫ్ అంటే ఏంటంటే బాయ్ ఫ్రెండ్ అంటున్నారు. భలే షార్ట్లు తీసుకొచ్చేసారే. వాళ్ళ వయసు 10 ఏళ్ళు. నాకు బాగా బాధ అనిపించింది. బాల్యం నుంచి నరుల హృదయములు చెడ్డవి అన్నారు దేవుని వాక్యం నుంచి. కారణం మొబైల్సే. మమ్మీ డాడీ ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు బిజీలో వాళ్ళు ఉండి ఫోన్ ఇచ్చేస్తున్నారు. అయితే ఇదిగో టీవీ పెట్టి చూడరా అంటున్నారు. అయితే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాయి అంటున్నారు. వాళ్ళకి సంపాదన కావాలి, మీకేమో ఎంజాయ్మెంట్ కావాలి. లోకం భయంకరంగా చెడిపోతుంది దేవుని పిల్లరా. దుష్టుని జయించడం అంటే ఏమిటి? లోకాన్ని జయించాలి. లోకాన్ని ఎలా జయిస్తాం? దేవుని వాక్యం చేత జయిస్తాం. త్వరగా కొన్ని మాటలు నేను చెప్పి నాకు ఇవ్వబడిన సమయంలో ముగింపులో తీసుకువెళ్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడిని కంటే గొప్పవాడు, గనుక మీరు వారిని జయించి ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యంలో చూస్తే లోక సంబంధులు కనుక మీరు దేవుని సంబంధులు కనుక మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడట లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పటివరకు ఎంత చక్కటి పాటలు పాడాం. ఆ గొప్ప దేవుణ్ణి మనం వదిలిపెట్టకూడదు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితంలోకి వచ్చేసారో అపవాదిని మనం జయించగలుగుతాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, వాక్య భాగంలో నుంచి మనం కొన్ని విషయాలు ధ్యానం చేయొచ్చు. పార్ట్ 1లో మనం చూస్తే దేవునికి లోబడినప్పుడు దుష్టుణ్ణి జయించగలం. దుష్టుని ఎలా జయించగలుగుతాం? దేవునికి లోబడినప్పుడు జయించగలుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. 212వ పేజీ, యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలా సంతోషం అండి. దేవునికి లోబడండి. యవనస్తులారా, యవన బిడ్డలారా, మీరందరూ కూడా దుష్టుని జయించాలి అంటే మీరు దేవునికి లోబడాలి. చెప్పండి ఒకసారి, లోబడాలి. చెప్పండి ఎలా? మీ జీవితాన్ని ప్రభు దగ్గర తీసుకొచ్చేసేయాలి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. అపవాది ఏం చేస్తట? అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి
పారిపోతాడు. స్తోత్రం కలుగును గాక. స్తుతిస్తూ ఉంటే పారిపోతూ ఉంటాడు. సాతాను శక్తులు పారిపోతున్నప్పుడు, ఎప్పుడైతే చెడ్డ ఆలోచన మనకు వచ్చినాయో, చెడ్డ చూపు మనకు వచ్చిందో, విశ్వాస జీవితం పాడైపోతుంది, నీ లైఫ్ పాడైపోతుంది, నీ కెరీర్ దెబ్బతినిపోతుంది, నువ్వు చదవలేకపోతున్నావు, నువ్వు భక్తి చేయలేకపోతున్నావు, ప్రార్థించలేకపోతున్నావు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నప్పుడు వెంటనే దేవునికి లోబడిపోవాలి. హల్లెలూయా. నేను చెప్తాను, అసలు క్రైస్తవులకి కౌన్సిలింగ్ అవసరం లేదనుకుంటా నేను. కానీ కొంతమంది మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కౌన్సిలింగ్కి వెళ్తున్నారు. యవ్వన బిడ్డలో దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు నువ్వు అనేక మంది జీవితాలను దిద్దగలవు, అనేక మంది జీవితాలను కట్టగలవు. నీలాంటి అనేక మంది యవనస్తులు పట్టి తెచ్చి దేవునికి ఇవ్వగలవు. నువ్వు దేవునికి లోబడినప్పుడట అపవాదిని జయించగలుగుతావు. స్తోత్రం కలుగునుగాక. అపవాదిని ఎదిరిస్తావు. చెడ్డ ఆలోచన నాకు అవసరంలా, ఈ నేత్రాశ అవసరంలా. ఈ దేవుడి పిల్లరా, ఇప్పుడు కొన్ని పాపపు జీవితాలు ఎలా కొంతమంది క్లాస్గా చేస్తున్నారు, కొంతమంది మాస్గా చేస్తున్నారు, కొంతమంది ఏమో కనిపించేలాగా చేస్తున్నారు, కొంతమంది కనపడకోకుండా చేస్తున్నారు. పెద్దోళ్ళు అంటారు, పిల్లి పాలు తాగట నన్ను ఎవరు చూడట్లేదు. పౌలు గారు అంటాడు, ఈ లోకంలో కనబడిన సృష్టమేది కూడా అమ్మ చూడకపోయినా, నాన్న చూడకపోయినా, పాస్టర్ గారు చూడకపోయినా, ఎవ్వరు చూడకపోయినా యేసయ్య కన్నులు నేను చూస్తున్నాయి. హల్లెలూయా. నీ మీద ఫోకస్ పెట్టినాయి. నువ్వు అడుగులు అడుగేస్తున్నప్పుడు ఆయన కూడా ఆయన చూపు అడుగులు అడుగేసుకుంటూ వస్తుంది. ఎందుకు తెలుసా? నీ జీవితాన్ని బాగు చేయడానికి, నీ జీవితాన్ని వదిలే చేయడానికి. చిన్నప్పుడు నేను చాలా మందికి పుట్టినరోజు చేస్తూ ఉంటాం, అన్నప్రసన్న చేస్తూ ఉంటాం, అక్షరాభ్యాసం చేస్తూ ఉంటాం. వచ్చిరాని మాటల్లో వాళ్ళని అడుగుతాం, ఏమవుతావరా నువ్వు అని అడిగినప్పుడు నేను డాక్టర్ అవుతాను పాస్టర్ గారు అంటారు. ఏది చిన్న పిల్లోడు, 3 సంవత్సరాల పిల్లోడు, నేను లాయర్ అవుతాను అంటాడు. వాళ్ళ మమ్మీ చెప్పితో డాడీ చెప్తాడో వాళ్ళకి ఆ ఫీల్స్ వస్తూ ఉంటాయి. తర్వాత అరే డాక్టర్ అయ్యేవాడు ఇట్లాంటి పిచ్చాసాలు వేయచ్చా, లాయర్ అయ్యేవాళ్ళు ఇట్లా ఉండొచ్చా, వాళ్ళు ఎలా ఉండాలో తెలిస్తే ఇలా ఉండాలని చెప్తున్నప్పుడు వాళ్ళ జీవితాలు మార్చుకుంటారు. చిన్నప్పుడేమో కోరికలు చాలా పెద్దగా ఉంటాయి, పెద్ద అయినాకేమో కోరికలు చాలా చిన్నగా. హలో, ఎక్కడికి వెళ్ళిపోయింది మీ ఆలోచన? ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వచ్చేసేయాలి మనం. ప్రతి పాపం మన ఆలోచింపచేసిద్ది, ప్రతి తప్పు మన జీవితాన్ని దిద్దేసిద్ది, ప్రతి తప్పు మన జీవితాన్ని సరిచేసిద్ది. ఎందుకు? ఈ వాక్యంలో మనం దుష్టుని జయించాలి. ఎలా జయిస్తున్నాం? అపవాదిని జయించినప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. హల్లెలూయా. నువ్వు ఒక ప్రవక్తవైపోతావు, నువ్వు ఒక అపోస్తలుడిగా దేవుడు చేస్తాడు, నేను ఒక ఎవాంజలిస్ట్గా దేవుడు వాడుకుంటాడు, నువ్వు ఒక ఇంజనీర్ అయిపోతావు, డాక్టర్ అయిపోతావు. దేవుని సేవను, దేవుని పిల్లరా, నీ భుజాల మీద పెట్టుకుని పరుగులు తీస్తూ వెళ్ళిపోతావు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు నన్ను పిలిచినప్పుడు చిన్న సంఘాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. మమ్మీ డాడీ సేవ చేసేవాళ్ళు. ఈరోజు చాలా మంది దైవ సేవకులు ఇచ్చారు. 35 బ్రాంచీలు చేసేసిన ప్రభు ఇచ్చాడు. కొన్ని వేల మంది విశ్వాసులు ఇచ్చారు, కొన్ని వేల మంది యూత్ని ఇచ్చారు. దేవుళ్ళరా, ప్రాణం అంటే ప్రాణం ఇచ్చేలాగా ఉంటారు యూత్ అంతా కూడా. ఎందుకో తెలుసు? కారణం దేవునికి లోబడిపోయారు. ఇక్కడ చాలా మంది యవనస్తులు దేవుని పరిచర్యలు లీనమైపోయారు, పాటల్లో ఆరాధన లీనమైపోయారు. దైవజనులంటే ప్రేమ మక్కువ ఎందుకు వచ్చింది తెలుసా? దేవునికి లోబడిపోవటమే. చప్పుడు కొట్టడం ఒకసారి బిగ్గరగా ప్రభుని స్తుతించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి లోబడాలి. దేవునికి లోబడిపోతే మన జీవితం పాడైపోతుంది. సెకండ్ సెక్షన్లో నేను మీకు చెప్తున్నాను. సెకండ్ పార్ట్ చదవండి బైబిల్లో నుంచి. దేవునికి లోబడి ఏమిటి? ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీ పత్రిక 4:26. కోపపడుడు గాని పాపము చేయకుడి. ఒక్కసారి ఇక్కడ ఆగు, కంటిన్యూషన్ చేయదు. గాని కోపపడుడు గాని పాపము చేయకుడి. కోపం లేని వాళ్ళు ఒకసారి చేయొద్దండి. హలో యవనస్తులారా, ఒకసారి. నేను మీ ఏజ్ నుంచి వచ్చినోడే, నాకు చాలా కోపం ఉండేది, కానీ దేవుడు నా కోపాన్ని తీశాడు. నేను అనుకునేవాడిని చిన్నప్పుడు యమహా మీద యమా స్పీడ్కి యమలోకానికి వెళ్ళాలనేవాడిని. హలో, యమహా మీద యమా స్పీడ్గా యమలోకానికి వెళ్ళి బండి దోలతామంటే అదేనేవాడిని. కానీ 1-1.5 సంవత్సరాల్లోపే దేవునితో సహవాసం ఉండి నా జీవితం టీనేజ్లో దేవుడిలారా
అలా ఇలా అప్ అండ్ డౌన్స్ అవుతున్నప్పుడు దేవుడు ఒకే ఒక దెబ్బ కొట్టాడు, నా జీవితాన్ని బాగు చేశాడు. అంతే. నువ్వు యమలోకానికి వెళ్ళకూడదు, పరలోకానికి వెళ్ళాలి, నీతో పాటు 10 మందిని తీసుకురావాలని ప్రభు నాకు ఈ పని అప్పచెప్పాడు. నా జీవితంలో మా మమ్మీ డాడీకి చెప్పేవాడిని, ఏదైనా అవుతాను కానీ పాస్టర్ని మటుకు కాను అని చెప్పేవాడిని. ఏదైనా అవుతాను కానీ పాస్టర్ని మటుకు కాదు. బాగా కోపం వచ్చేది. ఎన్నో అదేమిట్లారా లోకానుసారంగా జీవించేవాళ్ళం. అంటే ప్రభు దగ్గరకు వచ్చినా కూడా కొన్నిసార్లు కోపాన్ని అణుచుకోలేకపోవటం. మా బండి ముందు వెళ్తున్నప్పుడు వెనకాల ఆరును కొడితే బండి ఆపి మరి వెళ్ళి కొట్టేవాళ్ళం. ఆర్టీసీ డ్రైవర్ అని కూడా చూసుకోకుండా జాబ్లో ఉన్నారు, కొడితే ఏమైందో కూడా తెలియదు. కేసులు అవుతాయా గొడవలు అవుతాయి అనేవాళ్ళు. మేము వెళ్తే వాళ్ళు భయపడిపోయేవాళ్ళు. ముందు బాబు చూడలేదులే, వెళ్ళిపోండి. ఆటో వాళ్ళని కొట్టేవాళ్ళం, డ్రైవర్ ఆర్టీసీ బస్సుల మీదకి వెళ్ళేవాళ్ళం, హైటెక్ బస్సులను ఆపేసేవాళ్ళం. దేవుడి పిల్లల కోపం. ఈరోజు దాన్ని తగ్గించుకోబట్టే ఎంతగా దేవుడు హెచ్చించాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ప్రతిదానికి కంట్రోల్ ఉండాలి. బీపీ అందరికి ఉండిద్ది, అది హై బీపీ అయితే ఏమైద్ది? షుగర్ అందరికి ఉండిద్ది, అది హై అయితే ఏమైద్ది? డ్యామేజ్ అయిపోతాయి లోపల ఉన్న ఆర్గన్స్ మొత్తం. కోపం సహజంగా మనకుంటుంది. చిన్నప్పటి నుంచి దేవుడి పిల్లరా మీ ఫ్యామిలీస్లో వాళ్ళ జీన్స్ని బట్టి కొంతమంది పొలిటీషియన్స్ ఉంటారు, కొంతమంది దేవుడి పిల్లరా కోపిస్టులు పాపిస్టులు అంటారు చూడండి. తల్లిదండ్రులను బట్టి కొంతమంది జీన్స్ని బట్టి వచ్చేస్తూ ఉంటాయి. కోపము దేవుడి కోపపడుకుడి. చదవము ఇప్పుడు. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. స్తోత్రం కలుగును గాక. కోపపడుడు గాని పాపము చేయకుడి. ఏం చేయలేడు? కోపపడండి గాని పాపం చేయకుడి. ఉదయకాలం మీ కోపం వస్తే, సూర్యుడు ఉదయించినప్పుడు కోపం వస్తే, సూర్యుడు అస్తమించే లోపల మీ కోపం ఏమైపోవాలి? ఇది బిగ్గరగా చెప్పండి. కోపం ఈవినింగ్ కల్లా మార్నింగ్ కోపం వస్తే ఈవినింగ్ కల్లా ఏమైపోవాలి? పొద్దున్నే కాలేజీకి వెళ్ళేటప్పుడు మమ్మీ డాడీ మీద విసుకొని కసుకొని వెళ్ళేవనుకో, ఈవినింగ్ వచ్చేసరికి ఏమవ్వాలి? హలో, కొంతమంది అలిగి అన్నం కూడా తినరు. కొంతమంది ఆడపిల్లలు ఎట్లా ఉంటారు, వారం రోజులు కూడా ఫుడ్ తీసుకొని ఉంటారట. మీలో అలాంటి మొండి ఖాతాలు ఏమైనా ఉంటే ఉండొచ్చేమో. ఏమి తినుకోకుండా, పాస్టర్ గారు మా పాప అసలు ఏమి తినట్లేదండి. ఏం తినకుండా ఎట్ట బతికిద్దమ్మా, కాలేజీకి వెళ్ళి ఫుల్గా తినేస్తుందేమో. మా పాప సంగతి మీకు తెలియదు, వట్టి మొండిదండి. తినను అంటే తిందండి, తాగను అంటే తాగడండి, రాను అంటే రానండి. మొండిదండి. మొండిదండి. ఈరోజు ఒకవేళ నీ కోపం అతిగా ఉందేమో, నీ కోపం ఇంట్లో వస్తువులు పగలగొట్టేస్తుందేమో, నీ కోపం అమ్మా నాన్న చెంపలు పగలగొడుతున్నామో, నీ కోపం నీ తలను పగలగొడుతున్నామో, నీ కోపం ఇతరుల మీద దౌర్జన్యంలాగా చేస్తుందేమో, నీ కోపం దేవునిలో కక్షగా మారిపోతుందేమో. లేదు, ఉదయం నీ కోపం వస్తే దేవుని బిడ్డ సాయంకాలానికి నీ కోపం తగ్గిపోవాలి. స్తోత్రం చెప్పండి. భక్తి చేయాలన్నా, ఫ్రెండ్షిప్ చేయాలన్నా, మమ్మీ డాడీతో కలిసి ఉండాలన్నా, ఇది యేసు నామములో మీలో ఉన్న కోపాన్ని దేవుడు సరిచేయునుగాక. హల్లెలూయా. కంటిన్యూషన్ చేద్దాం. అపవాదికి చోటియకుడి. దొంగిలివాడు అపవాదికి చోటియకుడి. దొంగిలివాడు ఇక మీదట దొంగిలేక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి మీరందరూ అభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. హల్లెలూయా. ఎంతమంది దుర్భాషలు మాట్లాడట్లేదు, నా నోట వ్యర్థమైన వచనాలు పలకట్లేదు. దేవుని బిడ్డగా, దైవ బిడ్డగా, క్రీస్తు బిడ్డగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా ఎంతమంది చాలా స్పష్టంగా మంచి విలువైన పదాలతో కూడిన మాటలు మాట్లాడుతున్నారు. ఒకసారి ఒక మాట అడుగుతాను, చర్చ్లో మీ భాష ఎలా ఉంటుంది? ఇంటి దగ్గర మీ భాష ఎలా ఉంటుంది? కాలేజీకి వెళ్ళినప్పుడు మీ భాష ఎలా ఉంటుంది? మూడు ఒకలాగానే ఉంటాయి అన్న వాళ్ళు చేతి స్తోత్రం చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తమ పాపమును
కప్పుకొనక ఒప్పుకొనవాడు దీవించబడతాడు. అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఎస్, అందుకని ఈ జయించే పనిలో మనం ఉన్నాం. మనం అందరం శుద్ధీకరించబడితే ఇక్కడికి రావాల్సిన పనేం లేదు. శుద్ధి చేయబడ్డానికి ఇక్కడికి వచ్చాం, బాగుపడ్డానికి ఇక్కడికి వచ్చాం, మేలు చూడడానికి ఇక్కడికి వచ్చాం, నెమ్మది చూడడానికి ఇక్కడికి వచ్చాం. నీ నోట వచ్చే ప్రతి మాట కూడా దుర్భాషలు నీ నోట రానికూడదు. అవసరమైన క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే నీ నోట రావాలట. స్తోత్రం కలుగును గాక. అబ్బా, ఎవరు పిల్లలు రా వీళ్ళు, వీళ్ళ కన్న తల్లిదండ్రులు ఎవరో కానీ గొప్ప భాగ్యవంతులు అనాలి. హలో, ఎంతకాలం ఉంటారు మమ్మీ డాడీ దగ్గర మీరు? మా ఉంటే ఒక 2 లేకపోతే 3 లేకపోతే 5 ఏళ్ళు. తర్వాత ఈయన అంత కోపంగా చూస్తున్నారు. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళిపోవాలి. దైవ చిత్తాన్ని బట్టి ప్రభు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళాలి. దేవుడి సంకల్పాన్ని బట్టి వెళ్ళిపోవాలి. ఈరోజు దైవజనుడిగా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఆ అమ్మగారింట్లో ఉన్న అనుకూల వచ్చినమే మాట్లాడాలి. అత్తగారింట్లో ఉన్న, మా చర్చిలో ఒక ఆవిడికి యవన కాలంలో వివాహమైంది. ఈలోపు ఆ వివాహం అయిపోయిన తర్వాత కొంచెం అక్కడికి వెళ్ళాక డిస్టర్బెన్స్ వచ్చేసినాయి. అత్తగారితో మాట్లాడి ఫోన్ పెట్టేసింది, కానీ ఆ ఫోన్ కట్ అవ్వలేదు. ఈ లోపల వాళ్ళ అమ్మ వచ్చింది, చూసుకో ఏం మాట్లాడింది. అత్తగారు మొత్తం రికార్డ్ చేసింది. ఏం మాట్లాడలేదు. ఈవిడ చూస్తే గంటం బావుసేపు ఫోన్ రికార్డింగ్లో ఉంది. ఈవిడ చెమటలు పెట్టిపోయినాయి. మా అత్త అసలు మామూలుది కాదు, వచ్చినాక ఏం చేస్తుందో మా ఆయన అని చెప్పి ఆవిడ ఏమనలేదు. పాప బాగున్నావా అని ఇప్పుడులాగా మాట్లాడింది. కొడుకు మొత్తం పంపించేసింది. ప్రార్థనా పొర్రాలు అన్నావు కదరా మీ ఆవిడి. ఏ పొర్రాలు? బాగా పాటలు పాడిద్ది అన్నావు కదరా, బాగా బైబిల్ చదువుతుంది అన్నావు కదరా, డైలీ మమ్మీ నీకోసం కూడా ప్రార్థన చేస్తుంది మా మిస్సెస్ అన్నావు కదరా. ఇదే నా ప్రార్థన? హలో, మీరు మాట్లాడే మాటలకి మిమ్మల్ని ఎవరో తిట్టరో, మిమ్మల్ని పెంచిన తల్లిదండ్రుల్ని, మీరు వెళ్ళిన సహవాసంలోంచి వెళ్ళిన సేవకులను అంటారు. మీరు కానీ కీర్తి తెచ్చారనుకో, అబ్బా ప్రసాదయ్య గారు అంత గొప్పవాళ్ళు విజయవాడ పట్టణంలో లేరు అంటారు. స్తోత్రం కలుగునుగాక. సంతోషంగా చెప్పండి. వెతుక్కుంటా మళ్ళీ వస్తారు. కాబట్టి ముగింపులోకి నేను తీసుకొస్తున్నాను. దేవుడి పిల్లలు, 1, దుష్టుని మనము జయించాలి. దుష్టుని ఎలా జయిస్తాం? దేవునికి లోబడితే దుష్టుని జయిస్తాం. 2వది, దేవునికి లోబడటం అంటే ఏమిటో కూడా మనం తెలుసుకున్నాం. 3 ముగింపులోకి తీసుకొస్తున్నాను. పేతురు రాసిన మొదటి లేఖ, సమయం లేదు కాబట్టి క్లుప్తంగా ముగించేస్తున్నాను. 5వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదుమా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఎస్, మీ విరోధి అయిన అపవాది వెదుకుచూ తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి. ఏ బుద్ధి వచ్చేసేయాలి మనకు? చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పాలా? నిబ్బరమైన బుద్ధి కావాలి మనకి. స్థిరమైన మనస్సు. లోక సంబంధమైన జీవితం మనకు ఉండకూడదు. శరీర సంబంధమైన ఆలోచనలు మనకు ఉండకూడదు. దేవుని వాక్యంతో శుద్ధీకరించబడాలి. స్థిరమైన మనస్సు మనకుండి నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలంటే మనం చెప్పడం ఈ కాలంలో ఎలా ఉండాలి? ఇప్పుడు ఈ వయసులోనే అపవాదికి మనం కావాలి. ఈ వయసులోనే యేసయ్యకి మనం కావాలి. యేసయ్యకి మనం కావాలి, అపవాదికి కావాలి. ఒకసారి మీరే చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. మీ జీవితం ఎవరికి ఇస్తారు? గట్టిగా చప్పుడు కొట్టి ప్రభుని కనపరచండి. హల్లెలూయా. మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె. ఎలా వస్తున్నాడు? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమని ఇంటింట తిరుగుతున్నాడు. వాడు ఫోకస్ అంతా యూత్ మీద పెట్టాడు. వాళ్ళ జీవితాలను పాడు చేసేస్తున్నాడు. ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఉప్పులూరు దగ్గర ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయింది. ఉప్పులూరు దగ్గరలోనే ఒక యాక్సిడెంట్ అయిందనమాట. ఇది ఒకళ్ళు స్టేటస్ పెట్టారు. ఒక యవనస్తుడు వాళ్ళ స్నేహితుడు చనిపోయాడని.
ఎలా చనిపోయాడురా ఏంటని నేను అడిగితే, ఏం లేదన్నా ఒక అమ్మాయిని లవ్ చేశాడట, అమ్మాయికి ఫోన్ చేస్తే తీయట్లేదట, అందుకని వీడియో తీస్తే ఇదిగో నువ్వు నాకు ఫోన్ తీయలేదు కదా, ఇదిగో నేను ట్రైన్కి ఎదురుగా ఉన్నాను, ఇదిగో నీకోసమే నేను చనిపోతున్నానని చెప్పేసి ఆ వీడియోలో చెప్పాడట. నేను పలానా అమ్మాయి కోసం నేను చనిపోతున్నాను, మమ్మీ డాడీ క్షమించునని. 16 ముక్కలైంది బాడీ. నా ఫోన్లో ఉన్నాయి ఫొటోస్. ఈ ముందు వస్తే ఆలోచన వస్తే మన తమ్ముడు వాళ్ళకి ఇచ్చేవాడిని, మీకు చూపించేవాళ్ళు. 16 ముక్కలైనాయి. ఆ 16 ముక్కలు తీసుకువెళ్ళడానికి 50,000 కట్టారట డిపార్ట్మెంట్కి. అసలు మాంసం ముక్కల్లాగా కూడా లేవన్నమాట. అవన్నీ తీసుకుని ఇంత మూటలు తీసుకెళ్ళి తల్లిదండ్రులు వాటిని పట్టుకుని ఏడ్చుకుని తీసుకెళ్ళి సమాధి చేశారు. యవనస్తుడి జీవితం ఎందుకు పాడైపోయింది తెలుసా? దేవునికి లోబడలేకపోవటాన్ని బట్టి. ఎవరో పరాయి వ్యక్తి కోసం, ఎవరో పరాయి పురుషుడు కోసం, ఎవరో పరాయి స్త్రీ కోసం చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల ప్రేమ కంటే మోసగాడి ప్రేమలాగా వేటగాడు వస్తాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త, గింజలు వేస్తాడు జాగ్రత్త, పట్టుకుంటాడు జాగ్రత్త అని పాఠం అలవాటైపోయింది, కానీ జీవితానికి అవలంబన కాలేదు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరైపోతున్నారు. కొంతమంది పిల్లలు చనిపోతే అమ్మా నాన్న పేషెంట్లు అయిపోతారు, సైక్రాట్రీ పేషెంట్లు అయిపోతారు, మానసిక వేదనలోకి వెళ్ళిపోతారు, పిచ్చోళ్ళకి తిరుగుతుంటారు. దేవునికి లోబడండి. కొంతమంది డ్రగ్స్కి అలవాటు చేస్తుంది, కొంతమంది వ్యభిచారం, కొంతమంది తాగుడు, కొంతమంది దేవుని పిల్లలు లోక సంబంధమైన గేమ్స్, బెట్టింగ్స్. దేవునికి లోబడండి, అపవాదిని జయించండి. స్తోత్రం కలుగును గాక. వాడు ఇంటింటి తిరుగుతున్నాడు, ఎవరికి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేయాలని చెప్పేసి. బుద్ధిమంతులే స్మోకింగ్, ఆ తర్వాత నుంచి గంజాయి, ఆ తర్వాత నుంచి డ్రగ్స్, ఆ తర్వాత నుంచి గేమ్స్, ఆ తర్వాత నుంచి బెట్టింగ్స్, ఆ తర్వాత నుంచి. మా బాబు చెబుతున్నాడు, వాళ్ళ డాడీ అట ఇంటికి స్లాప్ వేయడానికి 9 lakhs 8 లక్షలన్నర ఇచ్చాడట డబ్బులు, లోపల బెటరా అని. 8 లక్షలన్నర వాళ్ళ కొడుకు ఇచ్చాడట. నేను ఎట్లనో కష్టపడలేకపోతున్నాను, డాడీకి ఇవ్వలేకపోతున్నాను, ఈ 8 లక్షలు పెట్టి, నేను 8 లక్షలన్నర పెట్టి ఎలక్షన్ జరిగినాయి కదా ఆంధ్రాలో, నేను బెట్టింగ్ కడదామని చెప్పేసి ఒక సీఎం మీద బెట్టింగ్ కట్టాడట, ఫలానా అభ్యర్థి సీఎంగా గెలుస్తారని చెప్పి. ఇటు 8 లక్షలు నాయి నాకు వస్తాయి, అటు ఆయనకి అవి కూడా నాకే వస్తాయి, ఈ రెండు కలిపి డాడీకి 17 లక్షలు ఇద్దాం అనుకున్నాడట. తెర చూస్తే ఆయన ఫెయిల్ అయిపోయాడు. డాడీకి ఏం చెప్పాలో అర్థం కాల, సూసైడ్ చేసుకుని ఉరివేసుకుని చచ్చిపోయాడు. డాడీ, నువ్వు ఇచ్చిన డబ్బులు నేను దాయలేకపోయాను, నా వ్యసనాలకు ఖర్చు అయింది, నేను కష్టపడలేక నేను ఈజీ మనీ నీకు ఎలాగైనా తీసుకు 1 dayలో నీకు అప్పచెప్దాం అనుకున్నాను, కానీ నేను ఏం చేయలేకపోతున్నాను, భయంతో చనిపోతున్నాను, క్షమించు అన్నాడట. బెట్టింగ్స్ చాలా మంది జీవితాలు పాడు చేస్తుంది. జాగ్రత్త సుమా, యవ్వన జీవితం చాలా స్వల్పమైనది. ఒకే ఒక్క నిమిషం, ఒకే ఒక్క దేవుట్లారా, ఒకే ఒక్క దినం నీ కాలు జారిపోతే 70-80 ఏళ్ళు జీవితం వెనక్కిట్లా చూసినా కూడా ఉపయోగం లేదు. 18 సంవత్సరాలు నువ్వు కష్టపడ్డావంటే చదువులో, దేవుడు నిన్ను దీవిస్తాడు. 50 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూడుకోకుండా నీ జీవితం సంతోషంగా వెళ్ళిపోద్ది. ఈ 18 ఏళ్ళు సుమారు 20+ దాకా 25 దాకా కూడా నీ ఇష్టానుసారంగా బ్రతికేవంటే నీ భవిష్యత్ కాలం అంతా కూడా కష్టాలు కష్టాలు కష్టాలు. ఇప్పుడు పాస్టర్ గారు అప్పుల కోసం ప్రార్థన చేయండి, పాస్టర్ గారు కుటుంబ సమస్యల కోసం ప్రార్థన చేయండి, పాస్టర్ గారు నా జీవితంలో నెమ్మది లేదండి అంటాం. అదే నువ్వు కష్టపడి చదువుకుని పైకొచ్చి దేవుడికి నమ్మకం ఉంటే నీవు దీవించబడటమే కాదు, అనేక మందికి దీవెనకరంగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాడు గర్జించు సింహములాగా ఇంటింట తిరుగుతున్నాడట. నేను దేవునికి లోబడతాను అన్నవాళ్ళు గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఉందాం. స్తుతించాలి, కొద్దిసేపు స్తుతించాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. రీభదల రకందర వాసి. హల్లెలూయా. ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, ఈరోజు నా యేసు నీతో మాట్లాడాడు. దుష్టుని ఎలా జయిస్తావు? వాక్యంతో జయిస్తావు. దేవునికి లోబడుట ద్వారా జయిస్తావు. దుష్టుని ఎలా జయిస్తావు? దేవునికి
విశ్వాసంతో నీ యవ్వన జీవితాన్ని ఇచ్చి బాప్తిసం పొంది దేవునికి లోబట్టు ద్వారా నువ్వు దుష్టుని జయిస్తావు. ఇంకెంతకాలం లోకంలో ఉంటావు? ఇంకెంతకాలం పాపంలో ఉంటావు? ఇంకెంతకాలం స్నేహం? ఒకంత నోరు తెరిచి ప్రార్థించమని అడుగుతున్న చెల్లెమ్మ. తమ్ముడు, నువ్వు నోరు తెరిచి ప్రార్థించే. నీకోసం దేవుడు మంచి భవిష్యత్తు దాశాడు. ఇంతకాలం ఒకవేళ నీ జీవితంలో అప్ అండ్ డౌన్స్ వచ్చినాయేమో, వాటిని ప్రభు సరి చేయబోతున్నాడు. అడుగుదామా దేవుణ్ణి? కోరుకుందామా ప్రభుని? నీకోసం నా కోసం సొగసు స్వరూపం లేకుండా మన యేసయ్య తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన తలంపులతో చేసిన పాపములకు యేసయ్య తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. అవును, మన దేహముతో చేసిన పాపములకు ఆయన శరీరం అంట నాగల చాలవలే దున్నబడుతుంది. నీ చేతులతో చేసిన పాపములకు ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డాయి. పాపం కోసం పరుగులు తీసావే, అబద్ధాలు చెప్పి పరిగెత్తావే, మోసం చేసి పరిగెత్తావే, సాకులు చెప్పి సోది చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిన నీ పాదములకు ఆయన పాదాలకు మేకులు కొట్టబడ్డాయి. సొగసైన స్వరూపం లేకుండా పోయింది. మరలా ప్రభుని గాయాలు వెళ్ళిపెట్టి చూడొద్దు. యేసయ్యకి చెప్పు, ప్రభా నా కోసం నువ్వు ప్రాణం పెట్టావు కనుక నీ కోసం నేను జీవిస్తానయ్యా. అడగండి, ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. నా కోసం నువ్వు ప్రార్థన చేయ, నా కోసం నువ్వు ప్రాణం పెట్టావు కనుక నీ కోసం నేను నా జీవితాన్ని అప్పగిస్తున్నాను. ప్రార్థించండి. పశ్చాత్తాపంతో ప్రార్థన చేయండి. సెకండ్ సెక్షన్స్ దేవుడు దీవించాడు. తరువాత ఆ వినబోతున్న వర్తమానాల ద్వారా కూడా ప్రభు మన బలపరచబోతున్నాడు. అడగండి దేవుణ్ణి, యేసయ్య నా కన్యత్వాన్ని పాడు చేసుకున్నానా? ఎంతోమంది యవన బిడ్డలు కన్యత్వాలు పాడైపోయినాయి, పరిశుద్ధత పాడైపోయింది, రాజ్యాలు కూలిపోయినాయి, కుటుంబాలు మొక్క చెక్కలైపోయినాయి, ఆత్మీయత చెదిరిపోయింది, వారి జీవితాలు అధోగతి పాలైపోయింది. నా మంచి యేసయ్యనికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. యవన కాలంలో ఉన్న చెల్లెలకు తమ్ముళ్లకు ఉపదేశాన్ని అందించడానికి అల్పుడైన నన్ను ఎక్కడ తీసుకొచ్చావు. బలహీన నన్ను నిలబెట్టుకుని బలపరిచి క్షేమము నెమ్మదినిచ్చావు ప్రభువా. అందము మోసకరము సౌందర్యం వ్యర్థమని చెబుతున్నావు. శరీరాస నేత్రాస జీవోడంబం ఈ లోకము నుండి పుట్టినవే, ప్రభు నుండి పుట్టినవి కాదంటున్నావు. అవును ప్రభా, వయసులో ఉన్నప్పుడు, అందంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారు. అందహీనంగా అయిపోతే మా ఇంకెవరు చూడరు ప్రభా. మేము దుష్టుని జయించాలి, నీ వాక్యం ద్వారా జయిస్తాం ప్రభా. ఒక తీర్మానంతో దేవా ఈ దినం నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. ప్రతి తమ్ముడిని, ప్రతి చెల్లిని నువ్వు దీవించమని ప్రార్థన చేస్తున్నా. కాలేజెస్, స్కూల్స్ ఓపెనింగ్ చేశారు, జాబ్స్కి వెళుతున్నారు. వాళ్ళు ఏ ఉద్దేశంతోనైతే చదువులో అడుగు పెట్టుతున్నారో ఈ 2024లో వారిని బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నా. వారి ఆత్మీయతను బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ కుటుంబాలను కట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ కుటుంబాల్లో నెమ్మదిలేక వారి పేరెంట్స్ విడిపోయి ఉంటే, ఒకవేళ పేరెంట్స్లో ప్రతిరోజు ఫైటింగ్ జరుగుతుంటే, ఒకవేళ కుటుంబాలు విభేదాలు ఉంటే, ఇప్పుడే ఈ సమయంలోనే ఆ కుటుంబాలను కట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ తమ్ముడు జీవితం, చెల్లి జీవితం చెదిరిపోయిందో వారి జీవితాలను సరిచేసి ఆలోచింపచేసి ఒక మంచి ప్లాట్ఫామ్ మీదకి తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయతలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ భారాన్ని వహిస్తున్న దైవ సేవకులకు, బృందానికి గొప్ప మేలు చేయమని, విత్తబడిన వాక్యం మంచి నేల మీద పడి మొలిచి ఫలించి అభివృద్ధి పొంది ఒక గొప్ప సాక్ష్యాలు రాబోతున్న కాలంలో విన్నట్లుగా సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తున్నాం. ప్రతిరోజు కూడా దుష్టుని జయించే పనిలోనే మీరు ఉండాలి. ఎందుకంటే మనకి పాస్టర్ గారు ముందే చూయించారు, వాడు చుట్టూ తిరుగుతున్నాడట. నా కళ్ళల్లో అదే మెదులుతుంది. మీ కళ్ళల్లో? సరే, సంతోషం. గాడ్ బ్లెస్ యూ.